హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము సైరోటెక్లో డీలక్స్ సిరీస్లో ఉన్న ఓఎన్యూని ట్రిపుల్ పీ మోడ్లో కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది అయితే మనం తెలుసుకుందాము. ఇమేజ్లో ఉంది కదా ఓఎన్యూ, ఇది బేసిక్ ఓఎన్యూ అన్నమాట డీలక్స్ సిరీస్. సో దీంట్లో మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే మనం తెలుసుకుందాము. ఫస్ట్గా మనము ఓఎన్యూ యొక్క ఐపీ అడ్రస్ కొట్టేసి లాగిన్ అయితే అవుదాము. సో లాగిన్ క్లిక్ చేయగానే ఐపీ అడ్రస్ కొట్టగానే మనకి ఇలా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి యూజర్ నేమ్ అడ్మిన్ అని ఉంటుంది. పాస్వర్డ్ Syro@43210 సింబల్ ఉంటుంది. సో అది కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఎస్, చూడండి, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ Syro@43210 సింబల్ అనమాట. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ అయితే కొట్టాల్సి వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ కొట్టి లాగిన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇది ఏమవుతుందంటే సెక్యూరిటీ రీజన్ పరంగా పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోమని చెప్తుంది. మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్గా పాస్వర్డ్ ఇందాక ఏదైతే చూపించానో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి ఫస్ట్. సో అది ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక సింబల్ ఉండేలాగైతే ప్లాన్ చేసుకోండి. నేను ఒక నార్మల్ పాస్వర్డ్ అయితే అప్డేట్ చేశాను. అప్డేట్ చేయగానే అప్లై చేంజెస్ కొట్టంగానే పాస్వర్డ్ అయితే అప్డేట్ అయిపోయి డిఫాల్ట్ పేజ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఇందాక ఏదైతే పాస్వర్డ్ అప్డేట్ చేసామో ఆ కొత్త పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద వెరిఫికేషన్ కోడ్ అయితే క్లిక్ చేయాలి. వెరిఫికేషన్ కోడ్ కొట్టి లాగిన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం దీంట్లో ఇంటర్నెట్ కాన్ఫిగరేషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెట్వర్క్ అనే ట్యాబ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్షన్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఏదన్నా ఉంటే మీరు ఫస్ట్ డిలీట్ చేసుకోవాలి. ఓకే, డిలీట్ చేసుకొని ఇక్కడ కనెక్షన్ నేమ్ దగ్గర యాడ్ న్యూ వ్యాన్ కనెక్షన్ అనేది సెట్ చేసుకొని ఇది మనం బ్రిడ్జ్ మోడ్లో చేయాలా రోటర్ మోడ్ చేయాలనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సహజంగా కస్టమర్స్కి రోటర్ మోడే వాడతాం కాబట్టి మనం రోటర్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఐపీ వర్షన్ వచ్చేసి IPv4 అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ట్రిపుల్ పీ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎనేబుల్ నాట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ వీలాన్ అనేది వీలాన్ ఐడి ఉంటే ఎనేబుల్ చేసుకోండి, లేదంటే వీలాన్ ఐడి లేకపోతే నార్మల్గా తీసేయచ్చు. వీలాన్ ఐడి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఒక వీలాన్ ఐడి అయితే ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి డిఫాల్ట్గా 1 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. యూజర్ నేమ్ అయితే నేను నా దగ్గర ఉన్న టెస్టింగ్ యూజర్ నేమ్ అయితే ఇస్తున్నాను అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చాను. సర్వీస్ నేమ్ అనేది మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు. ట్రిపుల్ పీ దగ్గర కంటిన్యూషన్ కనెక్ట్ ఆన్ డిమాండ్ అనమాట. కంటిన్యూషన్ పెట్టేసుకొని చేయండి. అప్పుడు రోటర్ ఆన్ చేయగానే మీకు ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చి సర్వీస్ మోడ్ అని ఉంది కదా, ఇది ఇంటర్నెట్ అని పెట్టుకోండి. ఏ పోర్ట్లో రావాలనేది ఇక్కడ బైండ్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను అంటే LAN 1 అండ్ వైఫై ఈ రెండిట్లో వస్తే చాలు నాకు. ఈ రెండింటికైతే సెలెక్ట్ చేసి అప్లై అయితే చేశాను. మీరు అప్లై అనే ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేశారో మ్యాక్సిమం ఒక 5 ఆర్ 10 సెకండ్స్లో అదైతే అప్లై అయిపోతుంది. సో అప్లై అయిపోయింది చూడండి. ఇది అప్లై అయిపోయిన తర్వాత మనం చేసిన ఈ కాన్ఫిగరేషన్ కన్నా మనకి సక్సెస్ అయితే ఇంటర్నెట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో ఇంటర్నెట్ అనేది పనిచేస్తుందా లేదా, అసలు ఐపీ అసైన్ అయిందా లేదా మనం చెక్ చేయాలంటే స్టేటస్ పేజ్లోకి వచ్చేసి దీంట్లో వ్యాన్ ఇన్ఫో అని ఉంది చూడండి. సో వ్యాన్ ఇన్ఫో అనేది అయితే మీరు క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన వీలాన్ ఐడి, ఒకవేళ ఐపీ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్నీ కనెక్ట్ అయితే ఇక్కడ మీ ఐపీ అడ్రస్ ఇవన్నీ అయితే అసైన్ అవుతాయి అనమాట. సో ఇలా ఐపీ అసైన్ అయిందంటే ఇంటర్నెట్ అనేది వస్తుందని అర్థం. సో దీంట్లో మనం వైఫైని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలంటే సేమ్ నెట్వర్క్ ట్యాబ్లోకి వచ్చేసి 2.4 గిగా ఉంది కదా, ఇక్కడ ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. SSID అని ఏదైతే ఉందో SSID అన్న దగ్గర వైఫై నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. సో మీరు కస్టమర్కి ఏ వైఫై నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో, లేదా మీరే మీ వైఫై నేమ్ని కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే ఆల్ఫా అనేది ఒక SSID అయితే ఇస్తాను, నేను ఒక నేమ్ ఇస్తున్నాను. సో ఆల్ఫా అని అయితే నేను నేమ్ ఇచ్చాను. వచ్చిన తర్వాత అప్లై చేంజెస్ అని క్లిక్ చేయాలి. ఓకే, అప్లై చేంజెస్ అని క్లిక్ చేస్తే వైఫై నేమ్ అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి వైర్లెస్ LAN సెక్యూరిటీ అని చూడండి, మనం ఇచ్చిన నేమ్ అయితే సక్సెస్ఫుల్గా సెట్ అయిందని చెప్పేసి మెసేజ్ వచ్చింది, చేంజ్ సెట్టింగ్ సక్సెస్ఫుల్లీ. ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత WLAN సెక్యూరిటీ, వైర్లెస్ LAN సెక్యూరిటీ అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే వైఫై నేమ్ ఇచ్చారో ఆ SSIDని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రీ షేర్డ్ కీ అని ఉంది చూసారా, ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ అయితే మీరు వైఫై రౌటర్కి పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో నేనేం చేస్తున్నాను అంటే నేను 1234 అని ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ అయితే ఇస్తున్నాను టెస్టింగ్ పర్పస్. మినిమం 8 లెటర్స్ అనేది అయితే ఉండాలి. నేను ఒక 1 to 8 అని ఇచ్చాను. ఇది మీకు ఏది కావాలంటే అదే అప్డేట్ చేసుకోవచ్చు. అప్లై చేంజెస్ కొట్టంగానే వైఫై పాస్వర్డ్ కూడా చేంజ్ అయిపోతుంది. మీకు వైఫై పాస్వర్డ్ చేంజ్ అయింది కూడా మీకు కనపడుతుంది చూడండి. ఒక 10 సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు పాస్వర్డ్ చేంజ్ అయింది అనేది తెలుస్తుంది. ఓకే, పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ రౌటర్లో మనము ఇంటర్నెట్ని ఎలా ట్రిపుల్ పీ మోడ్లో కాన్ఫిగరేషన్ చేసాము అండ్ సేమ్ టైం వైఫైని అయితే కాన్ఫిగరేషన్ అయితే చేసాము. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇట్లాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.